ఫ్రెండ్స్, భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో సైన్స్ కి కూడా అంతుకానటువంటి అద్భుతమైన ఆలయం ఉంది. అదే పూరి జగన్నాథ ఆలయం. అక్కడ ఈ రోజుకు కూడా శ్రీకృష్ణుడి నిజమైన గుండె ఉంది. దాని చప్పుడు ఈ రోజుకు కూడా వినబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న రహస్యాలను వింటే నిజంగా ఎవరికైనా మతిపోతుంది. అంతకంటే పెద్ద మిస్టరీ ఈ గుడిలోని రత్న భాండాగారానికి నాగబంధం ఉందా? ఈ గుడిలో ఎంత నిధి దాగి ఉంది? దాన్ని ఎలా బయటకు తీశారు? ఎప్పుడు లెక్కిస్తారు? అసలు ఇంత నిధిని ఎందుకు బయటకు తీశారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు, ప్రతి గుడిలో విగ్రహాలు రాతితో తయారు చేసింటారు. కానీ ఇక్కడ ఎందుకు చెక్కతో తయారు చేశారు? అలాగే ఆ విగ్రహం లోపల ఉన్నది నిజంగానే శ్రీకృష్ణుడి గుండెనా మరేమి? అలాగే అక్కడ గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా కూడా ఉంది. అలాగే ఇక్కడ వండే ప్రసాదంలో కూడా ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వరుసగా 7 కుండలు పెట్టి ప్రసాదాన్ని వండుతారు. కానీ మొదటగా కింద ఉన్న కుండలో ప్రసాదం ఉడకదు. మొదటగా పై కుండలో ప్రసాదం ఉడుకుతుంది. తర్వాత దాని కింద ఉన్న కుండలో అలా కిందకు వస్తూ ఉడుకుతుంది. అలాగే ఈ గుడి మీద పక్షులు గాని విమానాలు గాని ఎగరవు. ఎందుకు? ఈ గుడికి సంబంధించి ఇలాంటి ఎన్నో మిస్టరీలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. నిజంగా ఈ వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం చార్ధంలలో ఒకటైన జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో వజ్ర వైడూర్యాలు, ఎంతో విలువైన బంగారం, ఆభరణాలు, వెండి తదితర వస్తువులతో కూడిన రత్న భాండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెప్తున్నారు. దీని గురించి అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. ఈ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశ ఎదురైంది. ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని, అందుకే దీన్ని ఎవరూ తెరవలేకపోయారు చాలా మంది చెప్తారు. అయితే 1978వ సంవత్సరంలోనూ భాండాగారంలో సంపద లెక్కించేందుకు సుమారు 70 రోజుల టైం పట్టిందట. అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తేల్చలేకపోయారట. పూర్వకాలంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 ఏళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి వీటిని లెక్కించేవారట. అయితే చివరిగా తెరిచినప్పుడు కొన్నిటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందట. అందుకే దీని గురించి నిజాలు తెలుసుకోవాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. పూరి జగన్నాథుని ఆలయంలో ముక్కోటి దేవతలు జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆభరణాలు ఈ రత్న భాండాగారంలో భద్రపరిచారని స్థానికులు చెప్తారు. చాలా మంది రాజులు, భక్తులు స్వామివారికి నగలు సమర్పించారు. వీటన్నిటిని రత్న భాండాగారంలోనే ఉంచారు. ఇందులో ఉన్న ఆభరణాలను విలువ కట్టలేని విధంగా ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదు. ఇంతకు ముందు 1905, 1926, 1978లో రత్న భాండాగారాన్ని తెరిచి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధినేత తెలిపారు. అయితే ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో తాళాలు పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 4, 2018న రత్న భాండాగార్ తాళం చెవి పోయినట్లు నివేదించబడింది. అయితే చివరిసారిగా 1978లో ఆడిట్ జరిగింది. ఆ లెక్క ప్రకారం 128 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221 కిలోలకు పైగా వెండి వస్తువులు ఉన్నట్లు తేల్చారు. ఇంకా లెక్కించాల్సింది చాలానే మిగిలిపోయాయి. ఈ ఆభరణాలన్నీ కూడా విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్లు నివేదికలో ప్రస్తావించారు. ఆ తర్వాత 1982, 1985లో ఆ రహస్య గదులను తెరిచిన ఆభరణాల ఆడిట్ మాత్రం చేయలేకపోయారు. 1978 నుంచి ఇప్పటి వరకు ఆలయానికి ఎంత ఆస్తి వచ్చిందన్న వివరాలు లేవు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రత్న భాండాగారాన్ని తెరవడం పెద్ద చర్చనీయ అంశమైంది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖజానా తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ గదికి సంబంధించిన అక్కి గత 6 సంవత్సరాలుగా కనిపించడం లేదు. కానీ పూరిలోని గవర్నమెంట్ ట్రెజరీ ఆఫీస్లో డూప్లికేట్ తాళం దొరకడంతో రత్న భాండాగారం తెరవడానికి సిద్ధపడ్డారు. ఎట్టకేలకు ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం జూలై 14, 2024 ఆదివారం నాడు తెరుచుకుంది. దీనికోసం దేవాలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రత్న భాండాగారం లోపల నుంచి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తుంటాయని చెప్తారు. ఆ నిధిని పాముల సమూహం రక్షిస్తుందని కూడా నమ్ముతారు.
అందువల్ల ఆ డోర్ తెరవడానికి ముందే ఆలయ కమిటీ పాములను పట్టడంలో నైపుణ్యం కలిగిన 2 వ్యక్తులను కూడా పిలుచుకువచ్చారు. డాక్టర్స్ ని కూడా తీసుకువెళ్లారు. అలాగే ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను కూడా తీసుకువెళ్లారు. అయితే ఆ గదిలో పాములేమీ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆ నిధిని లెక్కించి దాని విలువ ఎంత, ఏ ఆభరణాలు ఉన్నాయి అనేది తొందరలోనే తెలియజేస్తారు. 1978 టైంలోనే 70 రోజుల టైం పట్టింది. ఇక ఇప్పుడు ఎన్ని రోజుల్లో లెక్క పెడతారో చూద్దాం. ప్రతి ఆలయంలోనూ దేవుడి విగ్రహాలు లోహం లేదా రాతితో తయారు చేయబడి ఉంటాయి. కానీ పూరి జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో చేయబడి ఉంటాయి. ఎందుకలా పదండి నేను మీకు ఇప్పుడు చెప్తాను. 3102 BCలో జారా అనే పేరు గల వేటగాడు తన వేటలో భాగంగా పొరపాటున శ్రీకృష్ణుడి కాలిపై బాణం వేశాడు. దానివల్ల శ్రీకృష్ణుడు మృతి చెందాడు. అప్పుడు జారా పూర్తి ఆచారాలతో శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు నిర్వహించాడు. దేహం మొత్తం అగ్నికి ఆహుతి అయి చితి ఆరిపోయిన తర్వాత ఆ చితిలో ఒక లోహపు వస్తువు లాంటిది కాలలేదు. జారాకి అది అసలేంటో అర్థం కాలేదు. దాన్ని జాగ్రత్తగా తీసుకుని అమ్మడానికి బయలుదేరాడు. దాన్ని కొనడం పక్కన పెడితే ఎవరూ కూడా దాన్ని ముట్టుకోలేకపోయారు. చివరికి జారా ఎవరూ దాన్ని కొనుక్కోక విసుగు వచ్చి ఆ లోహపు వస్తువును ఒక కర్ర దుంగపై ఉంచి నీటిలో వదిలేశాడు. ఇక గుప్త సామ్రాజ్యంలోని అవంతి రాజు అయిన ఇంద్రజుమ్నుడు ఒక గొప్ప విష్ణు భక్తుడు. ఆయనకు ఒక రోజు విష్ణువు కలలో కనిపించి నదిలో స్నానం చేయమని చెప్పాడు. ఆ నదిలోని ఒక చెక్క దుంగలో నేను నీకు కనిపిస్తానని విష్ణువు చెప్పాడు. విష్ణువు చెప్పిన విధంగానే ఆ రాజు ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్లాడు. నీటిలో మునుగుతున్న సమయంలో ఆ రాజుకి కొద్ది దూరంలోనే ఒక చెట్టు దుంగ కనబడింది. ఇక ఆ రాజు ఆ దుంగని దాని మీద ఉన్న ఆ లోహపు వస్తువుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనతో పాటు తన రాజమందిరానికి తీసుకుని వెళ్లాడు. ఆ రాజు ఆ దుంగతో ఒక మంచి విగ్రహాన్ని తయారు చేయించడానికి చాలా మంది శిల్పకారులను పిలిపించాడు. కానీ ఎవరూ కూడా ఆ చెక్కతో విగ్రహాన్ని తయారు చేయలేకపోయారు. ఎందుకంటే ఆ దుంగ చాలా గట్టిగా ఉంది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. తర్వాత ఒక రోజు ఒక శిల్పి ఆ రాజమందిరానికి వచ్చాడు. అతను రాజుతో ఈ దుంగతో నేను విగ్రహాన్ని తయారు చేస్తాను, కానీ ఒక షరతుని అన్నాడు. అప్పటికే ఎలా అయినా విగ్రహాన్ని తయారు చేయించాలని ఉన్న ఆ రాజు ఆ శిల్పి షరతుని అంగీకరించాడు. అప్పుడు ఆ శిల్పి ఇలా చెప్పాడు, నాకు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి పూర్తిగా 21 రోజుల సమయం పడుతుంది. ఈ 21 రోజులు నాతో ఎవరూ మాట్లాడకూడదు, నన్ను కలవడానికి ఎవరూ ప్రయత్నించకూడదు, ఇక నా పనికి ఏ విధమైన ఆటంకం కలిగించకూడదు అని చెప్పాడు. అప్పుడు రాజు సంతోషంగా ఆ షరతులను అంగీకరించాడు. ఇక విగ్రహం తయారీ పనులు మొదలయ్యాయి. ప్రతిరోజు విగ్రహాల తయారీ శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. కానీ నెమ్మదిగా ఆ శబ్దాలు ఆగిపోయాయి. అప్పుడు అవంతి రాణి ఆ శిల్పి ఆకలి దప్పుల వలన చనిపోయాడేమో అని, అందువల్లనే శబ్దాలు ఆగిపోయాయని అనుకుంది. ఇక ఎక్కడైతే ఆ విగ్రహం పనులు జరుగుతున్నాయో ఆ గది తలుపులు తెరవాలని పట్టుపట్టింది. ఇక ఆ రాజు ఆ రాణి మాటలు వినాల్సి వచ్చింది. ఇక ఎప్పుడైతే ఆ గది తలుపులు తెరిచారో అప్పుడు ఆ గదిలో ఏ శిల్పి లేకపోవడం వాళ్ళు చూశారు. కేవలం 3 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. అవి జగన్నాథుడు, అతని సోదరుడు బలరాముడు, అతని సోదరి సుభద్ర. ఇక జగన్నాథుడి విగ్రహంలోనే ఆ లోహపు వస్తువును ఉంచబడింది. ఈ లోహపు వస్తువు మరేదో కాదు, అది స్వయంగా ఆ శ్రీకృష్ణుడి గుండె. ఆ దహన క్రియల్లో శ్రీకృష్ణుడి గుండెకు మాత్రం ఏమీ అవ్వలేదు. ఇది సాధారణ మానవ హృదయం కాదు. ఇది పురాతన ఆధునిక సాంకేతికతకు చెందినటువంటి రుజువు. ఈ గుండె శక్తిని ప్రసారం చేస్తుంది. రాళ్లు మరియు లోహాలు మంచి విద్యుత్ వాహకాలు, అయితే చెక్క మాత్రం విద్యుత్ వాహకం కాదని మనం చదువుకున్నాము. అందువల్లనే ఆ హృదయం యొక్క శక్తి బయటకు ప్రసారం అవ్వకుండా ఈ విగ్రహాలు చెక్కతో చేయబడ్డాయి. అయితే ఆ శిల్పి ఈ విగ్రహాలను తయారు చేయడానికి 21 రోజుల టైం పడుతుందని, తనను అప్పటి వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పాడు కదా. సో వీళ్ళు ఆ 21 రోజులు ముగియక ముందే ఆ డోర్ ని ఓపెన్ చేయడం జరిగింది. అందువల్ల ఆ శిల్పి సడన్ గా మాయమైపోయాడు. అందువల్లనే ఆ విగ్రహాలు పూర్తి కానటువంటి స్థితిలో మనకు కనబడతాయి. ఇప్పుడు కూడా ఆ విగ్రహాలు మనకు పూర్తి కానటువంటి స్థితిలోనే ఆ ఆలయంలో కనబడతాయి. అలానే ఆ శిల్పి ఎవరో కాదు, విశ్వకర్మ అని కొందరంటే, మరికొందరైతే అది సాక్షాత్తు మహావిష్ణువు అని కూడా అంటారు. అంతేకాదు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త విగ్రహాలు తయారు చేయబడతాయి. అప్పుడు ఈ కొత్త విగ్రహాల్లోకి ఆ కృష్ణుడి గుండెను మారుస్తారు. సైన్స్ పరంగా చూస్తే ఆ గుండె శక్తి ప్రసారం వల్ల ఆ చెక్క దుంగలు పాడైపోతూ ఉంటాయి. అందువల్లే 12 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ కొత్త విగ్రహాల్లోకి కృష్ణుడి గుండె మార్పిడి జరిగే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఆ రోజు ఆలయంలోకి ఎవరికి ప్రవేశం ఉండదు. ఆ రోజు సిటీ మొత్తం కరెంట్ ని తీసేసి చీకటిగా చేస్తారు. ఇక ఆ ఆలయ ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని అతని చేతులకు మందమైన గ్లౌజులు వేసుకుంటాడు.
పూర్తిగా 100% చీకట్లో ఆ పూజారి ఆ గుండెను పాత విగ్రహం నుంచి తీసి కొత్త విగ్రహంలో స్థాపిస్తాడు. గతంలో ఈ వేడుకలను నిర్వహించినటువంటి పూజారులు ఎప్పుడూ కూడా కళ్ళకు గంతలు విప్పి అయితే చూడలేదు. కానీ దాన్ని పట్టుకున్నప్పుడు బ్రతికి ఉన్న కుందేలను పట్టుకున్నట్లు ఉంటుందని చెప్పారు. దాన్ని బ్రహ్మ పదార్థం అని అంటారని కూడా చెప్పారు. ఎవరైనా ఈ బ్రహ్మ పదార్థాన్ని చూస్తే ఆ సెకండ్ లోనే వాళ్ళ మరణం ఖాయమని నమ్ముతారు. అందువల్లే కళ్ళకు గంతలు కట్టకుండా ఈ వేడుకను నిర్వహించేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఈ మందిరం పైన ఉన్న జెండా సైంటిఫిక్ క్లాస్ కి వ్యతిరేకంగా ఎగురుతుంది. అంటే సాధారణంగా గాలి వీచే దిశలోనే గాలిపటాలు ఎగురుతాయి. జెండా కూడా ఆ దిశలోనే ఎగరాలి. కానీ జగన్నాథుడి ఆలయం యొక్క జెండా విషయం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఈ జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. ఎందుకలా జరుగుతుంది అనేది ఎవరు తెలుసుకోలేకపోయారు. ఈ జెండాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ జెండాను ప్రతిరోజు మారవలసి ఉంటుంది. అందుకని ఆలయంలో పనిచేసే వ్యక్తి 214 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జెండాను రోజు మారుస్తాడు. ఇలా ఏ రోజు అయినా సరే మార్చకపోతే అప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు ఈ గుడి మూతపడుతుందని అంటారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు రోజు ప్రసాదం పంచబడుతుంది. దానికోసం ప్రసాదాలు తయారు చేస్తారు. జగన్నాథ ఆలయంలో జరిగే ప్రతి పనిలోనూ జగన్నాథుని లీల మహిమ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతిరోజు సుమారు 500 మంది భక్తులకు ప్రసాదం తయారు చేస్తారు. ఇక్కడ కొన్నిసార్లు భక్తుల సంఖ్య వేలల్లో కూడా ఉంటుంది. అయినప్పటికీ భక్తులకు పంచే ప్రసాదం ఎప్పుడు తక్కువ అవ్వలేదు, అలా అని ఎక్కువ కూడా అవ్వలేదు. ఎలాంటి టైంలో అయినా అందరికీ సరిగ్గా సరిపోతుంది. ప్రసాదం ఎప్పుడు మిగిలి వృధా అవ్వలేదని చెప్తారు. ప్రసాదాల గురించి ఇంత ఖచ్చితంగా అంచనా వేయడం అనేది సాధారణ మనుషులకు సాధ్యం కాదు. ఇది ఆ జగన్నాథుడి మహిమే. ఈ విషయం ఇక్కడితో అయిపోలేదు. ప్రసాదం పంచడంలోనే కాదు, ప్రసాదం తయారు చేయడంలో కూడా ఒక అద్భుతం రహస్యం దాగి ఉంది. ప్రసాదం చేయడానికి కర్రల మంట పైన 7 కుండలు ఒకదానిపైన ఒకటి వరుసగా పెడతారు. సాధారణంగా అయితే మంటకు దగ్గరగా అన్నిటికంటే కింద ఉన్న కుండలో ప్రసాదం మొదట ఉడకాలి. కానీ పూరి జగన్నాథుడి ఆలయంలో అన్నిటికంటే ముందు పైన ఉన్న కుండలో ప్రసాదం ఉడుకుతుంది. దాని తర్వాత దాని కింద ఉన్న కుండ, దాని తర్వాత దాని కింద ఉన్న కుండ, అలా చివరన ఉన్న కుండలో ప్రసాదం చివరగా ఉడుకుతుంది. ఈ ఆలయం యొక్క అందం మాటల్లో వర్ణించలేనిది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించగలిగారో మీకు తెలుసా? 214 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయ గోపుర భాగం యొక్క నీడ ఇప్పటి వరకు భూమిపై ఎక్కడా పడలేదు. ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇదే నిజం. పూరి జగన్నాథుడి ఆలయం యొక్క నీడ ఎక్కడ ఏ సమయంలో కూడా ఏర్పడదు. దీని మిస్టరీని ఎవరు ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. ఏ విమానం కాని ఏ పక్షి కాని ఈ ఆలయం మీదుగా ఎగరదు. మీరు పెద్ద పెద్ద భవనాలపైన గోపురాలపైన పక్షులు ఉండడం చూసి ఉంటారు. కానీ జగన్నాథుడి ఆలయ గోపురం పైన ఏ పక్షులు వాలవు. మీరు ఎప్పుడూ కూడా ఏ పక్షులు కూడా ఈ ఆలయ గోపురం పైన కానీ ఈ ఆలయ గోడల పైన కానీ ఏ పక్షులు వాలటం చూడరు. ఇలా ఈ పక్షులు ఆలయం మీద ఎందుకు ఎగరదో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ విషయం అందరినీ చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుదర్శన చక్రం విష్ణువు యొక్క ఆయుధం. అయితే పూరి జగన్నాథ ఆలయ పైభాగంలో సుదర్శన చక్రం ఉంది. మీరు దాన్ని ఏ దిశ నుంచి చూసినా అది మీకు మీ వైపే చూస్తున్నట్లు, అంటే దాని ముఖం మీ వైపే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఆలయానికి లక్షల మంది భక్తులు నమ్మకం మరియు భగవంతుని పట్ల ప్రేమతో వస్తారు. అయితే ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఈ నియమానికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. వేరే మతస్థులు బయట నుంచి మాత్రమే జగన్నాథుని దర్శించుకోగలుగుతారు. మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిని కూడా 1984లో పూరి జగన్నాథ్ ఆలయంలోకి అనుమతించబడలేదు. ఆ సమయంలో ఆమె మన భారత ప్రధాని. ఆమె హిందువే, అయితే ఆమె ఒక పార్సీని వివాహం చేసుకుంది. అప్పుడు ఆలయ పూజారులు ఆమెను స్వచ్ఛమైన హిందువుగా పరిగణించలేదు. ఈ సంఘటన అప్పట్లో పెను దుమారం లేపింది. ఇది మాత్రమే కాదు, 2005లో థాయిలాండ్ యువరాణి మహాచక్రి శ్రీనిధోర్ కి కూడా ఆలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వబడలేదు. ఎందుకంటే ఇక్కడ విదేశీయులకు అనుమతి లేదు. వారికి బయట నుంచే దర్శనానికి ఏర్పాట్లు చేయబడతాయి. అలానే 2006లో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఎలిజబెత్ జిగ్లర్ అనే ఒక మహిళ 1,78,00,000 ఆలయానికి సమర్పించింది. ఈ ఆలయానికి ఇప్పటి వరకు సమర్పించిన వాటిలో పెద్ద కానుక అది. అయినప్పటికీ ఆవిడ హిందువు కాని కారణంగా బయట నుంచే దర్శించుకోవాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరం పూరి జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఇది 9 రోజుల పండుగ. ఈ యాత్రలో జగన్నాథుడిని, సుభద్ర దేవిని, బలరాముడిని గర్భగుడి నుంచి తీసుకువచ్చి రథంలో కూర్చోబెట్టి యాత్రను చేస్తారు. ఈ యాత్రలో భగవంతుడే స్వయంగా భక్తుల మధ్యకు వచ్చి వారి కష్ట సుఖాలను, సుఖ దుఃఖాలను, వాళ్ళ బాగోగులను చూస్తాడని అంటారు. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు.
పూరి జగన్నాథుని ఆలయ రహస్యాలు ఇక్కడితో ముగియలేదు. మనకు తెలియని కథలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం జగన్నాథుడు 15 రోజుల పాటు అనారోగ్యానికి గురవుతాడట. ఈ 15 రోజులు ఆలయంలో భక్తులకు దర్శన భాగ్యం ఉండదు. గుడి మూసివేయబడుతుంది. ఎందుకంటే ఆచారంలో భాగంగా ఆ టైంలో దేవతలకు పెద్ద మొత్తంలో నీటిలో స్నానం చేయిస్తారు. దానివల్ల వారు అనారోగ్యానికి గురవుతారు అంటారు. వాళ్ళు ఆరోగ్యంగా అయ్యే వరకు 15 రోజుల పాటు ఆ గుడి మూసివేయబడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే తర్వాత ఇంకో మిస్టరీ ఆలయంతో మీ ముందుకు వస్తా.